ఆరుగాలం కష్టపడి పనిచేస్తుంటారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఉత్పత్తిని సాధించలేకపోతున్నారు. ఒకవేళ సాధించినా మార్కెట్లో సరైన ధర రాక నష్టపోతున్నారు. ముఖ్యంగా రైతులు కూరగాయలు పండించే పంట కాలాలపై వారికి అవగాహన లేకపోవడం. కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు రైతులు మార్కెట్ని అధ్యయనం చేసి కూరగాయలను పండిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం రైతులు భిన్నంగా ఆలోచిస్తున్నారు. సంప్రదాయ పంటలను నమ్ముకుని నష్టపోకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామానికి చెందిన రైతులు కూరగాయలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తీగజాతి పంటల సాగుకు స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించుకుని పందిరులు వేస్తూ వాటిపై పాకించడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులను పొందుతున్నారు. దీంతో పాటు వేసవిలో ఎకరంలో గోంగూరను సాగు చేశారు. ప్రస్తుతం రెండో కోత కోస్తున్నారు. ఇంకొక కోత వచ్చే అవకాశం ఉంది. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లలో అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నారు. గోంగూర వేస్తూ ఉన్నాం కదా, ఎకరానికి 100 కేజీలు. మేము 3 నెలలకి 2 నెలలు కోతకు వస్తుందండి. అలా ఒక 3 సార్లు కోత తెగుతుందండి. పంట చేతికి వస్తుంది. ఎకరానికి 100 కేజీలు విత్తనాలు పడతాయండి. మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ దున్నించుకుని వర్షాలు లేకుండా ఉంటే వర్షాలకి ప్రాబ్లం అయిపోద్దని మామూలుగా ఎండలు కాసినప్పుడు దున్నించుకుని మళ్ళీ ఫ్రెష్గా వేస్తామండి. ఎకరానికి ఖర్చు 70-80 వేలు అవుతుందండి. మాకు వచ్చేది 30-40 వేలు వస్తుందండి. ఒక్కోసారి వర్షానికి డ్యామేజ్ కూడా అయిపోద్ది. నాకు కూడా మొత్తం ముగ్గిపోయి మొత్తం పోతుందండి. అలాంటప్పుడు కొన్ని నీళ్ళు లేకుండా మనం శుభ్రంగా బయటికి తీసేసుకోవాలి. 45 రోజులు కోతకు వస్తుందండి. 3 నెలలు మనం కోత కోసుకోవచ్చు. కొవ్వడన్నవరం స్టార్టింగ్లో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నామండి. ఆనం తోట, ఆనంకాయ, అలాగే బీరకాయ అవి కూడా వేసేవాళ్ళండి. బీరపోద అయిపోయిందండి. ఇప్పుడు ఆనపపోదను గోంగూర ఉందండి మన దగ్గర. ఎటువంటి కెమికల్స్ లేకుండా పండిస్తామండి. ఆర్గానిక్కే చూస్తామండి. అంటే కోడి ఎరువు లాంటిది వేస్తాం కాబట్టి మనకి సాగు బాగా వస్తుందండి. ఇప్పుడు వరకు మేము వేసేప్పుడే 2 నెలలకి పంట చేతికి వచ్చిందండి. ఈ విత్తనాలు మేము తెచ్చుకుంది మన తణుకు నుండి తెచ్చుకున్నామండి. వీటి ఖర్చు విత్తనాలకి 1600 రూపాయలు అయిందండి. డే బై డే దీన్ని చెక్ చేసుకుని వాటర్ పెడతా ఉండాలండి ఆనపపోదకి. లేదంటే ఒల్లిపోవడం, నీళ్ళు ఎక్కువైపోయి చనిపోద్ది కదండి. నీళ్ళు ఎక్కువైనా చనిపోద్దండి ఆనపపోదు. ఇప్పుడు మేము పంట వేసి దగ్గర 3 నెలలండి. 2 నెలలకి మాకు కోతకు వచ్చిందండి. 1 నెల కోసామండి. ఇంకొక 5-6 రోజులు ఉందినండి. కాకపోతే వర్షాలు పడడం వల్ల కాయి వాటర్ తీసేసుకుని ముదిరిపోవడం, వాటర్ ఎక్కువైపోయి పందిరి ఎలా అవ్వడం అండి. ఈ పందిరి వేస్తాకి మాకు 1,50,000 ఖర్చు అయిందండి. ఈ కర్రలు కూడా మేము కొనుక్కు రాలేదండి. బయట మేము సొంతంగా చెట్లు నరికి చెక్కించుకుని చేయించిందండి. పందిరి కూడా గట్టిగా వేసామండి. దగ్గర ఈ పందిరి వేసి 4వ నెల అండి. ఇప్పుడు కూడా పందిరి వర్షాలకి గాలికి చిక్కు చెదరలేదండి. ఈ పంటకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పురుగు పట్టకుండా, ఆకు నాకకుండా, దోమ పట్టకుండా చూసుకోవాలండి. దోమ పడితే ఏంటంటే ఆకు తినేసి ఫోటోసింథసిస్ జరగకుండా చనిపోతాయండి. దాని గురించి మనం కాయ కూడా ఎదగదండి. వాటర్ ఎక్కువ కూడా పెట్టకూడదండి. వాటర్ మీడియంగా పెట్టుకుంటే మనం ఏంటంటే కాయ మంచి సైజు గ్రోత్ వచ్చి కాయ కూడా నేలకు తగలకుండా ఉండాలండి. నేలకు తగిలితే ఏమవుద్దంటే సొట్టలు పడిపోవడం, మచ్చ వచ్చేయడం జరుగుద్దండి. ఈ దోమ తిన్న ఏంటంటే కాయ వంకరలు బెండ్ అయిపోయి కొద్దిగా సైడ్కి క్రాస్గా రావడం అలా జరుగుద్దండి. కాయ ఎంత నీట్గా ఉంటే మనకు మార్కెట్లో అంత నీట్గా వెళ్తుందండి. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లకుండా, పంట మార్పిడి చేయకుండా సంప్రదాయ పంటల్ని మాత్రమే పండించి నష్టపోతున్న రైతులకు ఈ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు.